హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మా అమ్మ పాల తాలికలు చేసింది. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ముందుగా బియ్యం పిండి పట్టించుకోవాలి. మేము 1 కేజీ బియ్యం పిండి, 1 కేజీ బెల్లము, 1 లీటర్ పాలు, 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకున్నాము. ముందుగా కొంచెం నీళ్ళు తీసుకొని దానిలో 2 స్పూన్ల బియ్యం పిండిని వేసి స్టవ్ మీద పెట్టి చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. దీన్ని కొట్ర చేయటం అంటారండి. ఈ కొట్ర ఇలా కలుపుతూ ఉంటే గట్టిగా అవుతుంది. ఈ కొట్ర తయారు చేసుకోకుండా మామూలుగా నీళ్ళతో పిండిని కలుపుకోకూడదా అనే మీకు డౌట్ రావచ్చు. కలుపుకోకూడదండి. ఎందుకంటే కొట్ర చేసుకొని పాల తాలికలు చేసుకుంటేనే తాలికలు బాగుంటాయి. అందుకని మా అమ్మ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తుంది. మనం తీసుకొని పెట్టుకున్న పిండిలో సగం పిండిలో 2 స్పూన్ల బెల్లం వేసి చేసుకొని పెట్టుకున్న కొట్టను కూడా వేసుకొని చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. మనకు కొంచెం నీళ్ళు అవసరమైతే వేడి నీళ్ళని కలుపుకుంటూ పిండిని ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాల తాలికలు పొడి బియ్యం పిండితో చేసిన దానికంటే తడి బియ్యం పిండితో చేస్తేనే టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి తాలికలు తినేటప్పుడు. మా అమ్మ ఎప్పుడు పాల తాలికలు చేసినా నైటే నానబెట్టేసి పొద్దున్నే పిండి పట్టించేసి పెడుతుంది. ఇప్పుడు మందపాటి గిన్నెలో 3 లీటర్ల వరకు నీళ్లు పోసుకొని 1/4 కిలో సగ్గుబియ్యం చెప్పుకున్నాం కదా, ఆ సగ్గుబియ్యం కూడా దీనిలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. సగ్గుబియ్యం త్వరగానే నానిపోతాయి. తరువాత మూకుడు పెట్టుకున్నారు చూడండి. ఈ మూకుడులో మనం కలిపి పెట్టుకున్న ముద్దని ఇలా తీసి ఒత్తుతూ ఉండాలి. కింద నుండి ఆవిరి కొడుతూ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. చూడండి, ఇద్దరు కలిపి ఒత్తుతున్నారు. తాలికలు దిగుతున్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు పైకి లేపుకుంటూ. మూకుడుతో తాలికలు ఒత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవిరి కొడుతూ ఉంటుంది, చూసుకుంటూ ఒత్తుకోవాలి. చూడండి, ఒత్తుతున్నారు. తాలికలు అయితే బాగానే దిగుతున్నాయి. కింద ఆవిరి కొట్టడం వల్ల అతుక్కుంటున్నాయి. ఆ అతుక్కున్న వాటిని గంటితోటి అలా తీసేసుకోవాలి. అయిపోయిందండి వత్తటము. చూడండి తాలికలు ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు బెల్లం పాకము తయారు చేసుకుందాము. మనం 1 కేజీ బెల్లం తీసుకున్నాం కదా, ఆ బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు ఇలా కలుపుకొని తర్వాత పాల తాలికల్లోకి జల్లెడతో వడపోసుకొని పోసుకుంటామే. బెల్లంని ఇలా ఎందుకు కరిగిస్తున్నాము అంటే ఏమన్నా నలకలు ఉంటే జల్లెడలో దిగుతాయని ఇలా చేస్తున్నామండి. ఇప్పుడు మనం సగం పిండిని ముందు ఉంచుకున్నాం కదా, ఆ సగం పిండిలో లీటర్ పాలను పోసుకొని ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ పిండిని ఉడుకుతున్న పాల తాలికల్లో వేసి కలుపుకోవాలి. చూడండి, గెంటితో కలిసి కలుపునట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, ఇష్టమైతే ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఇది మా అమ్మ చేతి పాల తాలికలు. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి పాల తాలికలను. మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ పాల తాలికలే చేసి పెడుతుంది. మీరు ఎలా పాల తాలికలు చేస్తారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.